హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చక్కెరతో పాల బూరెలు ఎలా చేయాలో చూద్దాము. ఓకే, చూసే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్లో ఉంటుంది, అందుకనే సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నా. ఓకేనా, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నెలో ఒక కప్పు కొలతలు పెట్టుకోవాలి. ఒక కప్పు పాలు తీసుకోవాలి. నేను కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకున్నాను. పచ్చి పాలైనా తీసుకోవచ్చు, రా మిల్క్ అంటారు కదా, అవైనా తీసుకోవచ్చు. ఈ పాలు ఒక కప్పు పాలకి అరకప్పు చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి. చక్కెర కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో మనము ఈస్ట్ వేస్తున్నామండి. ఏ వంట సోడా అదో ఇదో ఏం వాడట్లే, ఈస్ట్ వాడుతున్నా నేను. సూపర్ మార్కెట్లో దొరుకుతుంది మనకి. ఈస్ట్ 1 టేబుల్ స్పూన్ ఈస్ట్, ఒక స్పూను ఈస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఈస్ట్ వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నట్లయితే మనకు మిల్క్లో ఈస్ట్ మొత్తం కలిసిపోతుంది. ఇలా కలిసినాక ఇంకా గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మీరు మైదా పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండితో చేస్తున్నాను. ఈ బూరెలు పిల్లలకి చాలా హెల్దీ. గోధుమ పిండి వేసి కలుపుకొని ఒక అర్ధగంట పాటు పక్కకు పెట్టుకోవాలి. అర్ధగంట తర్వాతకి ఇంకా మనము ప్రాసెస్ ఇంకా వీటిని కాల్చుకోవడమే. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడాక డీప్ ఫ్రైకి సరిపడు నూనె పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడిన నూనె పోసుకొని నూనె వేడాక ఇంకా ఒక గంట తీసుకొని ఆ గంటలో ఈ పిండిని వేసుకొని ఇంకా కాల్చుకోవడమే, ఫ్రై చేసుకోవడమే డీప్ ఫ్రై. ఇలా గంటతో రాకపోయిందనుకో మనం డైరెక్ట్ కూడా ఈ స్టఫింగ్ని, ఈ బటర్ని నూనెలో పోసుకోవచ్చు. మనకు బటర్ ఎట్లా ఉండాలంటే కొంచెం థిక్నెస్లో ఉండాలి. మరీ దోసపిండి బటర్ లెక్క కాకుండా కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది. ఇలా గంటతో వేయడం కంటే డైరెక్ట్ వేసుకోవడమే చాలా బాగా పలుచగా వస్తాయి. పిండి కూడా బాగుంటాయి, రౌండ్గా వస్తాయి. చూడండి, నేనైతే ఈ విధంగా కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మిగిలిన పిండి కూడా అలానే చేసుకుంటూ ఉండండి. గంటతోటే వేసుకుంటే బాగా వస్తున్నాయి. మరీ చెప్తున్నా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, 2 వైపులు ఇలా చిన్న మంట పైన ఉడికించుకుంటే సరిపోతుంది, వేయించుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?